ఏ కేసు ఎలా ఉన్నా ముందు రాజకీయంగా, చట్టపరంగా, సామాజిక పరంగా ఒక సీరియస్ జోల్ట్ బీఆర్ఎస్కి. బీఆర్ఎస్ ఆయన అరెస్ట్ అయితే సింపతి వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ ఏమన్నా అధికారంలోకి వస్తుందా అనే అనే ఆలోచన కూడా ఉంది. అవును నేను గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, బీఆర్ఎస్ కవిత గారు మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందని కూడా. అవును ఇప్పుడు ఆమె కూడా చాలా హెక్టిక్ స్టెప్స్ యాత్రలాగా బయలుదేరి అవును ప్రజాయాత్ర చేస్తూ ముందుకు వెళ్తా ఉంది ఆమె. అవును ఎందుకంటే అరెస్ట్ అయిన ప్రతి వాళ్ళు అటు జగన్ విషయంలో కానీ లేకపోతే ఇంకా చాలా మంది విషయంలో అరెస్ట్ అనేది ఒక ఆయుధంగా మారిపోయింది. అవును దేంట్లో అరెస్ట్ చేశారు ఎందుకు అనేది పక్కన పెడితే జైలుకి వెళ్ళి వస్తే సీఎం అరెస్ట్ కానంతసేపు జనం ఏమంటారంటే అరెస్ట్ చేయలేదు, చట్టం తప్పు చేసినా అని అంటారు. అరెస్ట్ లోపల పెట్టిన తర్వాత సింపతి వచ్చేస్తుంది. భారతీయ సంస్కృతిలో సింపతి అవన్నీ ఒక భాగమే. సో ఆమెకి ఏమన్నా అవకాశాలు, అది కూడా ఆమె ఇప్పుడు మహారాష్ట్రలో లాగా బీజేపీలోకి సపోర్ట్ తోటి ఏమైనా చేస్తా ఏందో అన్ని మనం వేచి చూడాలి. చట్టం అయితే ప్రస్తుతానికి పని చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఆ పని చేసే చట్టం ఎంతవరకు దాన్ని సమర్థంగా అమలు చేసి న్యాయాన్ని త్వరితగతిన అందరికీ అందిస్తూ స్టేట్ డబ్బుల్ని రికవరీ చేస్తూ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తారో వేచి చూడాల్సింది.